దానికి ఇదే గొడవ ఎప్పుడు చూసినాను. ప్రతిరోజు ఇదే తలనొప్పి మాకు. ప్రతిసారి ఇదే గొడవ తీసుకొస్తున్నావు ఇంటి మీదకి. ఆగమ్మా నువ్వు ఒకసారి ఇటు సంగతి చెప్తాను. ప్రతి దానికి ప్రతిరోజు ఇలాగే గొడవ తీసుకొస్తున్నాను. ప్రతి దానికి ప్రతి గొడవ ఇంటి మీద తీసుకొస్తున్నాడు. ఇంట్లో ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు కూడా తెలుస్తలేదు. వాడేం చేస్తాడు అన్నాడు ఏం తెలుసు. ఆడి వల్ల ఇల్లు గడుపుతుంది. వాడు నీకు డబ్బు మన ఇలా ఉండటానికి పొజిషన్ ఉండటానికి వాడు డబ్బు ఇచ్చిన మళ్ళీ ఈ పొజిషన్ లో ఉన్నాను. ఏంటమ్మా నువ్వు ఏమంటున్నావు? ఆడవాళ్ళు ఇల్లు కట్ట పెట్టి వాడు డబ్బు ఇచ్చాడు నీకు. మన ఈ పొజిషన్ లో జాబ్ డబ్బులు ఎవరు ఇచ్చారు? వాడే ఇచ్చాడు. ఆడవాళ్ళు డబ్బులు ఇవ్వడం ఏంటమ్మా? ఆడవాళ్ళు డబ్బులు ఇవ్వడం వాడే. ఇల్లు కట్టడానికి కారణం అంతా వాడే చేస్తున్నాడు అన్ని. నీకు మన డబ్బులు ఇచ్చినప్పుడు కూడా చెప్పొద్దనట. అన్నీ చెప్పొద్దమ్మా అని చెప్పాడు. అది పొరబాటున చేజారిన తరుణం తిరిగొస్తుందా? ప్రతి పూటొక పుటలా తన పాఠం వివరిస్తుందా? మన కోసమే తనలో తను రగిలే రవి తపనంత కనుమూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా? కడతేరని పయనాలెన్ని పడదోసిన ప్రణయాలెన్ని అని తిరగే ఛాయా చరిత పుట. ఎరాని ఎక్కడేం చేస్తున్నావు? ఏమీ లేదురా. అమ్మ నాకు మొత్తం చెప్పిందిరా. అసలే నాకు ఎందుకు చెప్పలేదురా ఈ విషయాలన్నీ. నేను ఏం చెప్పండి రా? నువ్వు సెటిల్ అవ్వకుండా నేను సెటిల్ అయ్యానని చెప్పాలా? డబ్బు అని చెప్పాలా? నువ్వు ఎక్కడ ఫీల్ అవుతావు అని చెప్పేసి నేను చేస్తున్నది ఏం చెప్పలేదు. నిన్ను ఎక్కడ తక్కువ చేయకూడదని చెప్పదలుచుకోలేదురా. అమ్మకు కూడా మొన్న తెలిసింది. అమ్మకు కూడా మొన్న చెప్పాను నేను అలా చేస్తున్నది అన్నీ చెప్పొద్దు, అన్నీ చెప్తే ముందు బాధపడతాడేమో అని. అన్ని విషయాలు చెప్పలేదు. ఏమనుకోకరా, నువ్వు ఎక్కడైతే బాధపడతావా లేకపోతే చమ్ముడు డబ్బులతో నేను ఉంటున్నాను అన్నట్టు ఫీల్ అవుతావని చెప్పి చెప్పలేదు. నేనేమనుకుంటాను రా, ఎప్పటికైనా మన ఇద్దరం ఒకటే. కానీ ఏంటంటే
నలుగు గొడవల్లోకి వెళ్తున్నావు, బలదురుగా తిరుగుతున్నావు అని నేను అనుకున్నాను తప్ప ఇలా బాధ్యతగా ఉన్నావని నేను అనుకోలేదురా. ఈ రోజే తెలిసింది, అది కూడా నేను కేకలేసాను. అందుకని అమ్మ చెప్పింది. అమ్మ చెప్పేదాకా నాకు తెలియదు. డబ్బులు కూడా నువ్వే సాయం చేసావని చెప్పింది. తెలియకుండా మాట్లాడేశాను రా. సారీ రా తమ్ముడు. సరేరా, అన్నీ అయిపోయినాయి. మన ఇద్దరం ఒకటి ఎప్పటికన్నా ఒకటే. దా, ఎందుకు వెళ్దాం.